కూటమి నేతలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా గతంలో వైసీపీ నేతలు ప్రవర్తించిన మాదిరిగానే ప్రవర్తిస్తున్నారు. దీనికి సంబంధించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి చేసిన బెదిరింపులు ఇప్పుడు తాజాగా కలకలం రేపుతున్నాయి. గతంలో వైసీపీ నేతలు ఎలాంటి తప్పిదాలు చేశారో ఇప్పుడు కూటమి నేతలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అదే తప్పిదాలు చేస్తున్నట్లయితే క్షేత్రస్థాయిలో తెలుస్తోంది. ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణా, ఇసుక తోడకాలు అలాగే అమ్మకాలు విషయంలో క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దానికి తగినట్లుగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేయాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో ఇసుక ఎలా దండుకున్నారో ఇప్పుడు అదే బాటలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు దండుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీని మీద అడిగిన ఈనాడు విలేకరి, శ్రీకాళహస్తి ఈనాడు విలేకరి రాజేష్ మీద స్వయంగా ఎమ్మెల్యే ఫోన్ చేసి బూతు పురాణం అందుకోవడం, బెదిరింపులకు దిగడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.